హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు దేవీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, మీ అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. సో నేను ఇంట్లో అమ్మవారి పటం పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను ఈ నవరాత్రులు, ఈ 9 రోజులు. సో అందువల్ల ఎక్కడైతే నేను దేవి అమ్మవారి పటం పెట్టుకోవాలనుకుంటున్నానో అక్కడ నేను బియ్య పిండితో ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అక్కడ నేను అలంకరణ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే 9 డేస్ అమ్మవారిని అక్కడి నుంచి కదలియకుండా ఉంచాలి, డైలీ ఉదయం సాయంత్రం పూజ చేసి. అందువల్ల నేను ఎక్కడ పెట్టాలనుకున్నా అక్కడ నేను మంచిగా నీట్గా శుభ్రం చేసుకొని ముగ్గేసుకున్నాను. తర్వాత ఒక పీఠం పెట్టుకొని ఆ పీఠం కూడా పసుపు కుంకుమ రాసి ఆ పీఠం మీద కూడా నేను బియ్య పిండితో ముగ్గేసుకొని మంచిగా రెడీ చేసుకుంటున్నానండి. ఈ 9 రోజులు ఉదయం సాయంత్రం పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పూజకి కొన్ని శ్లోకాలు నాకు నేర్చుకున్నాను, కొన్ని కానీ అన్నీ స్పష్టంగా రావు. అందుకని నండూరి శ్రీనివాస్ గారు గురువు గారు ఉన్నారు కదా, వారు యూట్యూబ్ ఛానల్లో పూజా విధానం చాలా స్పష్టంగా నండూరి శ్రీవాణి గారు వాళ్ళ డాటర్ చెప్పారు. సో ఆ వీడియో చూస్తూ నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నానండి. మీరు కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నండూరి శ్రీనివాస్ గారి డాటర్ నండూరి శ్రీవాణి గారి వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో, అవి మీరు ఫాలో అవుతూ చాలా సింపుల్గా పూజ విధానం చెప్తూ ఉంటారు, చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా చేసుకునే విధంగా మంచిగా చెప్తారు, శ్లోకాలు గింట చాలా స్పష్టంగా మంచిగా ఉంటుంది అనమాట వీడియో. సో నాకు చాలా బాగా నచ్చింది, అందువల్ల నేను ఆ వీడియో చూస్తూ నేను పూజ చేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ మా ఇంట్లో ఏ దేవత అమ్మవారు ఏ రూపంలో ఉన్నా మనం దుర్గాదేవి అమ్మవారి పూజ చేసుకోవచ్చు. అందులో లక్ష్మీదేవిది పెద్దది ఉంటే దానికి నేను పెద్ద పటం పెట్టుకున్న తర్వాత కింద చిన్నది కూడా లక్ష్మీదేవి పటమే, అంటే కనకదుర్గమ్మ పటం ఉంది కానీ అది ఇంకా దొరకలేదు. మా అక్క ఎక్కడో పెట్టిందంట, దాసిందంట దాన్ని ఎక్కడో. సో అది ఎత్తుకుతుంది, ఈ లోపల లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టానమాట. లేట్ అవుతుందేమో అని పెద్ద పటం కూడా లక్ష్మీదేవి అమ్మవారే, చిన్నది కూడా లక్ష్మీదేవి అమ్మవారే ఉంది, తర్వాత దొరికింది. సో నేను తర్వాత మళ్ళీ కనకదుర్గ అమ్మవారిది పెట్టాను అనమాట. ఫస్ట్ నేను గాజుల మాల కట్టుకుంటున్నాను. నేను ప్రతి సంవత్సరం గాజుల మాల అమ్మవారికి వేస్తానన్నమాట, నాకు ఇష్టం. సో మా ఇంటి దగ్గర అమ్మవారు నిల్చోబెడితే అక్కడ కూడా అమ్మవారికి పెద్ద మాల వేస్తాను, ఇంట్లో పెడితే చిన్న మాల వేసుకుంటాను. పోయిన సంవత్సరం కూడా అలానే చేసుకున్నాను అనమాట. అందువల్ల ఈ సంవత్సరం కూడా అమ్మవారికి గాజుల మాల వేసుకొని మంచిగా అలంకరించి, ఇగో చూడండి, ఇందాక లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉంది చిన్నది, ఇప్పుడు దుర్గాదేవి అమ్మవారి పటం ఉంది కదా, ఇప్పుడు దొరికింది దుర్గాదేవి అమ్మవారి పటం. సో అందువల్ల అలంకరణ చేసుకొని నేను ఏమైతే నైవేద్యాలు పెట్టానో అవి 2 పాత్రలు పెట్టానండి. ఒకటి మనం ఆసనం చేయడానికి, ఇంకోటి అమ్మవారి ఉపాచారాలు చేయడానికి అనమాట. తర్వాత నేను గణపతి పసుపు గణపతిని తయారు చేసుకుంటున్నాను. తర్వాత అక్కడ తాంబూలం ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అవన్నీ రెడీ చేసుకున్నాను. తమలపాకులు, తాంబూలం, గంధము, పసుపు, కుంకుమ, ధూప దీప అన్నీ పెట్టుకోవడానికి. నాకు ప్రమిదలు అంటేనే ఇష్టం అండి, ప్రమిదల్లో దీపం వెలిగడం నాకు ఇష్టం. అందువల్ల నేను ఎక్కువ ప్రమిదలనే దీపారాధన చేస్తాను. నాకే అలానే నాకు మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అందువల్ల 2 పెద్ద పాత్రలో ప్రమిదల్లో దీపం పెట్టుకున్నాను. మళ్ళీ దీప ఆరతి గింటి ఇవ్వడానికి చిన్న దీపం పెట్టుకున్నాను అనమాట. నేను ఇప్పుడు మా పసుపు గణపతిని రెడీ చేసుకుంటున్నానండి. పసుపు గణపతిని రెడీ చేసుకొని ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేశాక తర్వాత అమ్మవారికి చేయాలి కదా, అందువల్ల అసలు మా అక్క ఈలోపు ఫొటోస్ దిగుతుంది. పూజ కాడ కూర్చోమంటే కూర్చొని అన్నది. సో నేను మా అక్కయ్య కూతురు కూర్చుంటా అన్నది, మీ ఇద్దరే కూర్చొని చేస్తాము. మామూలు కూడా ఎంతసేపు ఉంటుందో నా పక్కన. సో నాకు పూజకు కావాల్సినవి అన్నీ ఫస్టే అన్నీ చూసి పెట్టుకుంటున్నాను అనమాట. పూజ మీద కూర్చొని మళ్ళీ అది లేదు ఇది లేదని ఎత్తుక్కోవడం కంటే ముందే చూసుకోవడం మంచిది కదా. అందువల్ల నేను పూజకు సంబంధించినవన్నీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పట్టు వస్త్రం తయారు చేసుకుంటున్నాను అనమాట. అమ్మవారికి ఇచ్చే పట్టు వస్త్రం లాగా వస్త్రం ఉంటుంది కదా, దాన్ని మనం గంధంతో రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి నేను రెడీ చేసుకుంటున్నాను. అది డైలీ పూజ చేసుకున్నప్పుడు పెట్టుకుంటే మంచిది అనేసి నేను తయారు చేసుకొని పెట్టుకున్నాను. చూడండి తమలపాకులు. తర్వాత దీపారాధన చేసి ఫస్ట్ దీపం వెలిగించుకుంటున్నాను అనమాట. దీపం వెలిగించుకొని తర్వాత అన్నీ స్టార్ట్ చేసుకొని పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ గణపతి ఆరాధన స్టార్ట్ చేశాక గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి షోడోపచార పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
ఇప్పుడు గణపతి పూజ కంప్లీట్ అయిపోయి అక్షంతలు నెత్తినేసుకున్నామండి. ఇప్పుడు అమ్మవారికి షోడోపచార పూజ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ గణపతి పూజ కంప్లీట్ అయ్యి అక్షంతలు వేసుకొని దండం పెట్టుకున్నాక ఇప్పుడు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం అనమాట. అంటే అమ్మవారి ఫోటో పట్టుకొని మన బొట్టు గంధం అన్నీ పెట్టాక అమ్మవారికి ఫస్ట్ రోజు మొదటి రోజు ప్రాణప్రతిష్ఠ చేశాక పూజ అమ్మవారికి షోడోపచార పూజ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేశాక అష్టోత్తరాలు దుర్గాదేవి అష్టోత్తరం అని లలిత సహస్రనామం చేసుకుంటూ కుంకుమార్చన ఈ 9 రోజులు చేసుకుంటాను అనమాట, ఉదయం సాయంత్రము. దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుంటున్నానండి. ఈ 9 రోజులు అలాగే చేసుకుంటానన్నమాట. లలిత సహస్రనామం ఒకటి, దుర్గాదేవి అష్టోత్తరాలు ఒకటి చదువుకుంటూ రోజు కుంకుమార్చన చేసుకుంటున్నాను అనమాట అమ్మవారికి. సో నేను ఇప్పుడు నా దగ్గర అష్టోత్తరం బుక్ ఉన్నది, చిన్న బుక్. ఆ బుక్ చూసుకుంటా రోజు ఉదయం సాయంత్రము అష్టోత్తరాలు చదువుకున్నాను అనమాట నేను. సో కుంకుమార్చన చేసుకున్నాను ఈ 9 రోజులు. నాకు చాలా బాగా అనిపించిందండి.
పూజ అయితే చాలా మంచిగా సంతోషంగా జరిగిందండి. ఫస్ట్ రోజు శైలపుత్రదేవి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. చూడండి, ఫస్ట్ రోజు శైలపుత్రదేవి మంత్రం ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత ఈవినింగ్ కూడా నేను పూజ చేసుకున్నానండి. అయితే సెల్లులో చూసుకుంటే ఎందుకు చేసుకుంటానంటే నండూరి శ్రీనివాసరావు గారు గురువు గారు వాళ్ళ అమ్మాయి నండూరి శ్రీవాణి గారు వీడియోలు చాలా సింపుల్గా చెప్పింది పూజ గురించి. అయితే అందులో ఉన్న శ్లోకాలు పీడిఎఫ్ రూపంలో కూడా ఇచ్చారు వాళ్ళు. ఆ పీడిఎఫ్ చదువుకుంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బట్ కొన్ని పదాలు మనకు పలకడం స్పష్టంగా రావట్లేదు, నాకైతే రావట్లేదు. కొన్ని స్పష్టంగా పలకలేకుండా ఉన్నానన్నమాట. అందుకనే ఆ శ్లోకాలు గింట నాకు వచ్చిన దగ్గర నేను చదువుకుంటూ వీడియో ముందు పెట్టి తన వీడియో పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకోవచ్చు అని కూడా చెప్పారు గురువుగారు. అందువల్ల వాళ్ళ పాపయ్య శ్రీవాణి గారి వీడియో చూస్తూ నేను పూజ అయితే చేసుకున్నానండి. అందుకని ముందు సెల్ పెట్టుకొని అందులో నేను ఏమైనా డౌట్ ఉన్నా కానీ అక్కడ వస్తూ ఉంటుంది కాబట్టి మనం చేయొచ్చు, ఏం తప్పు చేయమన్నమాట. ఎందుకంటే మనం ముందు వీడియో ఎలా చేయాలి, అయ్యగారు ఎలా చెప్తారో సేమ్ అలానే వాళ్ళు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా సింపుల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను చాలా బాగా అనిపించింది, నేను చేసుకున్నాను. మీరు కూడా అందరూ అలాగే చేసుకోండి. నండూరు శ్రీనివాసరావు గారు యూట్యూబ్ ఛానల్లో మీరు ఫాలో అయితే వీడియోస్ పూజ గురించి అన్నీ క్లియర్గా ఉంటాయి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.